వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, విన్న సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నిజముగా ప్రభా, నేను అవునైనా పై రూపము కాదు ప్రభా, నువ్వు హృదయాన్ని చూసే దేవుడవు. అవునైనా ప్రభా, క్రియలేని విశ్వాసం మృతమన్నావు ప్రభా. ఎంతో విశ్వాసము కలిగి ప్రభా నేను అవునైనా నేను అవును ప్రభా, నీ పైన వేచిండి నేను అవునైనా ప్రభా, నేను ఔషధాలు నైనా పొందుకున్న మరి నేను ఆ స్త్రీ గురించి విన్నాం ప్రభా. నైనా అటువంటి విశ్వాసము ప్రభా MHOPలో కూడా మీరు దయచేయమని అడుగుతున్నాం. మేమందరం కూడా విశ్వాసము కలిగి ముందుకు కొనసాగే వారిగా, విశ్వాసములో ప్రభ బలపడే వారిగా ఉండుటకు సహాయం చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన వాక్యంలోకి వెళ్ళకముందు ఒక చిన్న స్టోరీ చెప్తా, వాక్యానికి రిలేటెడ్. అయితే ఒక వ్యవసాయకుడు చేతిలో అంటే ఒక చిన్న విత్తనం ఉందంట. ఏముంది? విత్తనం. ఆ విత్తనం అంటే ఆయనకి ఇష్టం అంట. ఆ విత్తనం పోగొట్టుకోవడం ఇష్టం లేదు. సో దాన్ని పట్టుకున్నాడంట. కానీ ఆ విత్తనము తో అన్నాడంట, నువ్వు ఈ భూమిలోకి వెళ్తే కానీ మరి నువ్వు బ్రతకవు అన్నాడంట. సో అయితే ఆ విత్తనానికి మాత్రము చీకటిని బట్టి మరి దూరం వెళ్ళిపోవాలన్న దాన్ని బట్టి మళ్ళీ ఈ విషయాన్ని బట్టి అది భయపడతా ఉందంట విత్తనం. కానీ ఏం చేస్తుందంట విత్తనం అంట ఆ యొక్క వ్యవసాయకుడు పైన నమ్మకముతో తనకు పూర్తిగా సమర్పించుకొని సరే అని ఒప్పుకుందంట. అయితే ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడంట, ఆ విత్తనం తీసి భూమిలో నాటాడంట. నాటినప్పుడు అది ఒంటరితనముతో మరి చీకట్లో ఒక రోజు గడిచింది, రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోయాయి. ఒకరోజు అంట ఆ విత్తనం యొక్క పాత స్వభావము చచ్చిపోయిందంట. చచ్చిపోయి అది ఒక మొలకెత్తిందంట. మొలకెత్తి అది ఎదుగుతా ఒక పెద్ద వృక్షముగా అయిందంట. ఆ వృక్షం ఏం చేస్తుందంట, ఎన్నో పక్షులకు నివాస స్థలంగా ఉందంట. తర్వాత మంచి ఫలాలు ఇచ్చిందంట. ఎంతోమంది దాన్ని చూసి అబ్బా అని ఆశ్చర్యపోయే రీతిగా అది ఉందంట. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, చనిపోవడము అది భూమిలో చనిపోయింది కదా, చనిపోవడం ఒక నూతన జీవానికి గుర్తుగా ఉంది, కానీ అది చనిపోవడం కాదు. సో ఈ యొక్క కథని జ్ఞాపకం పెట్టుకొని మనము యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాము. రోమా పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి మనం చూద్దాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, అంటే ఆయన మరణముతో ఆ ఒక సహానుభవం, ఒక సేమ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వారుగా మనం ఉంటే అంట ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. సో మనం ఆయన మరణములో మనము ఒకవేళ ఏకీభవించిన వారంగా ఉంటే మనం ఆయన పునరుద్ధారంలో కూడా మనం ఐక్యత కలిగి ఆయనతో ఉన్నవారుగా ఉంటామని ఇక్కడ చూస్తున్నాం. సో రీసెంట్గా మా ఇంట్లో ఒక విషయం అయింది. ఏంటంటే తెలుసుగా, సమ్మర్ అంటే వాటర్ ప్రాబ్లం. సో చాలా రోజులు, దాదాపు 15 రోజులు మాకు సరిగా నీళ్ళే రాలేదు. ఎంత ఇబ్బంది అయిందంటే అసలు వాటర్ స్నానానికి మరి వాష్రూమ్కి మామూలు నిత్యావసరాలకి వాడుకోవడానికి కూడా అసలు నీళ్ళు లేని పరిస్థితి. నేను ఆ ఇంటికి వెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు ఎప్పుడు అంత ఇబ్బంది అవ్వలే. ఇబ్బంది వచ్చినప్పుడు నేను చాలాసార్లు అనుకున్నా,
ఇంకా చాలు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి ఇంకా అనుకున్నాను, ఎందుకంటే నీళ్ళే లేకపోతే ఎలా అని. సో తర్వాత కొన్ ఆ, ఇంకా ఇబ్బందికరమైన విషయం ఏమైందంటే అక్కడ ఆ, మరి మా దాంట్లో ఎనిమిది అపార్ట్మెంట్స్ అంటే 8 ఇళ్ళు ఉన్నాయి. సో 8 ఇళ్ళ వాళ్ళలో మా ఒక్కరికే సరిగ్గా నీళ్ళు రావట్లేదు, అందరికీ వస్తున్నాయి. సో ఇంకా నా టెస్ట్ ఆఫ్ పేషెన్స్ అనమాట, నా యొక్క ఓపికకి ఇంకా పరీక్ష. ఏంటంటే నేను అది తోడి తెచ్చుకోలేను, పాపం లక్ష్మి బకెట్ నీళ్ళు తెచ్చి పెట్టేది, కానీ అయినా ఇబ్బంది. ఎప్పుడు వాటర్ వచ్చే ఇంట్లో నీళ్ళు లేకపోతే కష్టం కదా. సో అట్లా అవుతా ఉంది. సో ఎందుకు నాకు రావట్లేను, ఓనర్కి కాల్ చేస్తే నీళ్ళకి అందరికి ఇబ్బంది ఉంది కదా అంటాడు. ఆయన మేమే ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాం అంటాడు. సరే నేను అనుకున్నా మాది పైప్ లైన్ పైన వరకు నిండితేనే వస్తుందని ఎవరో చెప్తే నేను అదే ఇచ్చేసి అదే అనుకున్నా. తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే పిల్లలు ఆడడం వల్ల మా కనెక్షన్ ఏదైతే ఉందో అది ఇరిగిపోయి అందరికీ కొద్దో గొప్ప వాటర్ వస్తుంటే మాకు అస్సలు రావట్లేదు. సో దాదాపు ఒక 10 రోజులు నాకు అది తెలియలేదు. సో 10 రోజులు 15 రోజులు తెలియక నీళ్లు నిండుతున్నాయి, ట్యాంకర్ నేనే మాట్లాడి మరి తెప్పిస్తున్నాను, ట్యాంకర్లు నీళ్ళు నింపుతున్నాయి, అందరూ నీళ్ళు నింపుకుంటున్నారు, కొద్దో గొప్ప నీళ్ళు ఉంటాయి, కొంతమందికి ఇబ్బంది అవుతుంది, నేను కాదని, కానీ నాకు అందరికన్నా ఎక్కువ చుక్క కొంచెం కొంచెం వస్తుంది. సో తర్వాత మా పైన ఇంటి వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక ఏదో కట్టి దాన్ని కరెక్ట్గా ఇచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ పాతలాగా వాటర్ వస్తూ ఉన్నాయి. సో నేను ఇది ఎందుకు చెప్పానంటే దేవుడు మన పునరుద్ధాన శక్తి దేవుడు గురించి మనకు తెలుసు కదా, చాలా అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కానీ మనకు ఆయన ఏం చెప్పాడు, మనం ఆయనతో సహానుభావం కలిగి మనం ఆయనతో పాటు ఏకీభవించి ఐక్యత కలిగి ఉంటే దేవుడు అదే పునరుద్ధాన శక్తిని మనకు ప్రామిస్ చేస్తాడు. సో మనము కొన్నిసార్లు ఏంటంటే మనకు ఆ కనెక్షన్, మా ట్యాంక్లో నీళ్ళు నిండుతున్నాయి కానీ నాకు రావట్లేదు, ఎందుకు? అవునా, కనెక్షన్ సరిగ్గా లేక. సో అలాగే కొన్నిసార్లు మనం ఏదో ఒక విషయంలో మనము ఇది తప్పిపోతుంటామేమో, ఆ కనెక్షన్ తప్పిపోతుంటామేమో. ఆ కనెక్షన్ తప్పిపోయి దేవుని యొక్క శక్తిని అనుభవించలేక మనం ఏమనుకుంటాము, అయ్యో దేవుడు నా పట్ల ఈ కార్యం చేయట్లేదు, లేకపోతే దేవుడు నాకు మరి ఇలా చేస్తున్నాడు అని దేవుడి మీద చాలామంది గొనుగుతూ ఉంటారు కదా, నిజమా? సో కానీ కొన్నిసార్లు అది మనలోనే ఉంటుంది. సో ఆయన పునరుద్ధాన శక్తిని బలమును మనము అనుభవించాలి. మనం 6వ వచనం చూస్తే ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మనము పాపమునకు దాసులు కాకుండాట్లు ఏంటంట, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఆయన పునరుద్ధానంలో మనము ఆ సహానుభావం కలిగిన వారిగా సేమ్ ఆ ఎక్స్పీరియన్స్, మనం ఆయన మరణంలో మనం ఆయనతో పాటు ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే మనం ఆయన పునరుద్ధానంలో ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటామన్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏమని చదువుతున్నాము, ఏమనగా చదువుమది, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మనం ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాం. మన ప్రాచీన స్వభావం చాలాసార్లు మనము ఏమంటారు, చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్గా మనకు పేరు ఉంటుంది, లేకపోతే మనం చాలాసార్లు మరి ఎంతో మరి ప్రతి సర్వీస్ అటెండ్ అవుతాం, ఎంతో నమ్మకంగా చర్చ్ పనులన్నీ చేస్తుంటాం. కానీ ఆ ప్రాచీన స్వభావంతో మనము డీల్ చేస్తామా? ఆ ప్రాచీన స్వభావము లో మనం ఇంకా ఉంటే ఆయన మరణంలో మనం సహానుభావం కలిగిన వారుగా ఉంటాము. యేసుప్రభు విషయాలు మనం ధ్యానిస్తే ఆయన గురించి మనకు తెలుసు కదా, ఆయన సిలువ వేయబడ్డప్పుడు ఆయన కొట్టిన, ఆయనని ఎంత ఇచ్చేసిన ఆయన ఏం చేస్తారంట, వదకు తీసుకెళ్ళబడ్డ గొర్రెపిల్ల ఎలా అయితే మౌనంగా ఉందో ఆయన ఆ విధంగా మౌనంగా ఉన్నాడని మనం వింటాం. ఆయన మరి ఈ లోకపరంగా కంటికి కన్ను పంటికి పన్ను అంటారు కదా పాత నిబంధనలు, అదే ఆయన ఏం చేస్తాడు, శత్రువుల్ని మరి అప్పుడు కనుక వాళ్ళని ద్వేషించినా చంపినా అదేమి ఇది కాదేమో, కానీ యేసుప్రభు ఏం చెప్పారు, మీ శత్రువులను మీరు ప్రేమించాలని చెప్పారు.
వ్యభిచారం అంటే ఏదో ఒక స్త్రీతో ఫిజికల్గా వ్యభిచారం చేస్తే అని కాదు, కానీ మీరు ఒక స్త్రీని ఒక మోహ చూపుతో చూస్తే అది కూడా వ్యభిచారం అన్నాడు. ఎవరన్నా ఒక మైలు మిమ్మల్ని తనతో రమ్మంటే మీరు ఎన్ని మైళ్ళు వెళ్ళాలన్నారు? 2 మైళ్ళు వెళ్ళన్నారు. ఎవరన్నా మీ లోపల వస్త్రం అడిగితే పైన ఉన్న బ్యూటిఫుల్ గార్మెంట్, మన లోపల వేసుకునే బ్యూటిఫుల్ ఉన్నా లేకపోయినా పైన వస్త్రాలు ఏమి వేస్తాం? చాలా అందమైన వస్త్రాలు వేసుకుంటాం కదా. ఒకవేళ ఎవరైనా మామూలు వస్త్రం అడిగితే మీరేం చేయాలంట? మీకున్న ఆ బ్యూటిఫుల్ ఆ అందమైన వస్త్రం కూడా ఇచ్చేయండి అన్నాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభువు మరి ఆయనతో పాటు మనం సహానుభవం గలవారుగా మనం ఉండాలంటే ఆయన లైఫ్ మనకు ఒక మాదిరిగా ఉంది. ఎవరో మనకి మాదిరి అవసరం లేదు. కొంతమంది మనము ఇందాక విన్న టెస్టిమోనీ లాగా కొంతమంది టెస్టిమోనీస్, కొంతమంది సాక్ష్యాల ద్వారా మనం బలపడుతుంటాం, కానీ వారిని వెంబడించే అవసరం ఉంది. ఈ మధ్య క్రిస్టియన్స్ కూడా ఐడల్స్ ఎక్కువైపోయారు. ఎవరినో వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదన్నా ఇచ్చేస్తే వాళ్ళు విశ్వాసంనే కోల్పోతారు. మనిషిని బట్టి మన విశ్వాసం ఉందనుకోండి, మనుషుల పైన ఉందనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు తప్పిపోతాయి. ఎందుకంటే ఈవెన్ ద ఎలెక్ట్ విల్ ఫాల్, అంటే ఎంచుకొనబడిన వారు కూడా పడిపోయే అవకాశం ఉందని దేవుని వాక్యంలో ఉంది. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం. సో మనుషులు అస్థిరులు అని మనకు తెలుసు. మనుషుల పైన మనము ఆ యొక్క ఏమంటారు డిపెండ్ అవ్వలేమని మనకు తెలుసు. మన మాదిరి ఏంటి? యేసయ్య. మనం ఆయన్ని వెంబడించాలి. అందుకే కదా మత్తయి 11వ అధ్యాయము 28, 29 చదువు. 30. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సో ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఇక్కడ మనం ఇందాక విశ్వాసం గురించి విన్నాం కదా, ఆమె ఫెయిత్ చాలా యాక్టివ్గా ఉంది. కొంతమంది ఏంటంటే ఫెయిత్ ప్యాసివ్ ఉంటుంది. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా. మనకు విశ్వాసం లేకపోతే, మనకు ఒక ఎన్కౌంటర్ దేవుడితో లేకపోతే, మనము దేవుడి పైన మనము ఏ విధంగా ఆధారపడాలో ఆధారపడకపోతే ఏమవుతుందంటే ఆ ఫెయిత్ ఎక్కువ రోజులు ఉండదు. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, ఒక పిలిపిస్తున్నాడు. ఏంటి? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా. ఒకళ్ళకి ఇద్దరికి అంటున్నాడా? ఆయనకి శక్తి ఉందా లేదా? సమస్త జనుల భారం మోసే శక్తి ఉంది. ఎవరికైనా ఉంది అంటే అది యేసుప్రభు ఒక్కరికే. అందుకే ఆయన ఏంటంటే లోక పాపమును మోసుకుపోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన శిలువ పైన వేలాడాడు కదా. ఇక్కడ ఏముంది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. నీనా భారమే కాదు కానీ సమస్త జనుల భారము మోయగల శక్తి ఆయనకుంది. యేసుప్రభు వచ్చిన పర్పస్ అదే. యేసుప్రభు వచ్చిన ఒక్క పర్పస్ ఏంటంటే ఆయన మన కోసము శిలువ పైన మరణించడానికి వచ్చారు. మనకు పాపాల నుంచి విమోచన ఇవ్వడానికి, తండ్రికి మనకున్న దూరాన్ని తీసివేయడానికి వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ అంటే తిరిగి మనని తండ్రికి సమకూర్చడానికి వచ్చాడు. అదే పరిచర్య మనకు అప్పగించాడంట. హల్లెలూయా. మనకేం పరిచర్య అప్పగించారు? అదే పరిచర్య. మనము కూడా ఆ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ అంటే ఈ లోకంలో మనము యేసుప్రభు భారం కలిగి ఆయన 3.5 సంవత్సరాలు మరి చేశారు. మనం ఏం చేయాలి? మనం ఆయనకి సమర్పించుకున్న దినం నుంచి మనకు ఒక మిషన్ ఉంది మనందరికి కూడా. ఏంటి? మనము కూడా ఆ సమకూర్చే పరిచర్యలో మనము ఉండాలి. ఆ విధముగా మనం ఉండాలంటే మనము మరి ఆయన పునరుద్ధాన శక్తి కావాలి. యేసుప్రభు ఏమన్నారు? మీరు నాకన్నా 10 రెట్లు ఎక్కువ అద్భుతాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. నిజంగా జరిగినాయి. ఎవరి ద్వారా జరిగినాయి? మనం చూస్తే మరి పేతురు ద్వారా జరిగినాయి, పౌలు ద్వారా జరిగినాయి, అపోస్తుల ద్వారా జరిగినాయి ఆ కార్యాలు. పేతురు నీడబడితే స్వస్థత. ఏ పేతురు? ఎవరైతే భయపడి నీడబడినా బారిపోయే పేతురు అనమాట. ఒక చిన్న పిల్ల వచ్చి ఆయన ఏం చేస్తుంది? నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావు కదా అంటే ఆయన లేదని ఏం చేశాడంట? అది తృణీకరించి మరి ఆయన ఇచ్చేసాడనమాట. సో హీ కర్స్ అన్నట్టు ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగు కరెక్ట్ వర్డ్ నాకు గుర్తురాలి కానీ. సో ఆయన ఒప్పుకోకుండా ఏం చేస్తాడు? ఎందుకంటే ఒక చిన్న పిల్ల, అంటే చిన్నపిల్ల ఏం హామ్ చేస్తుంది? కానీ యాక్చువల్లీ ఎవరు నీడతోని స్వస్థతలు జరిగాయి. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా నీడ కనపడ్డా భయపడే పరిస్థితిలో ఉన్నాడు పేతురు. ఏం జరిగింది ఇక్కడ?
వారు యేసు ప్రభు యొక్క మరి మరణ పునరుద్ధానాన్ని అర్థం చేసుకున్నారు. మరణ పునరుద్ధానము వారికి ఆ ప్రత్యక్షత కలిగింది. మనలో ఎంతమందికి ఆ ప్రత్యక్షత ఉంది? మనం ఇయర్లీ వన్స్ మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని రిజరక్షన్ సండే అని సెలబ్రేట్ చేసుకొని మిగతా రోజులంతా ఓడిపోయిన వారిగా జీవిస్తున్నామా? విశ్వాసం లేని వారిగా జీవిస్తున్నామా? మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? నేను ఇందాక వాటర్ కనెక్షన్ గురించి చెప్పాను కదా, ఆ విధంగా అక్కడ అన్నీ ఉన్నాయి, మనకి ఇక్కడ కావలసిన ఇది దొరకట్లేదు అన్న అసంతృప్తితో ఉన్నామా? ఎప్పుడైనా అటువంటి పరిస్థితులు ఉంటే మన రూట్స్ చెక్ చేసుకోవాలి. మన రూట్స్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, మనం ఏం చేస్తున్నామని మనం పరీక్షించుకోవాలి. అందుకే పౌలు అంటాడు, మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకరు చెప్పే అవసరం లేదు. మనకి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అన్ని విషయాలు నేర్పిస్తుందంట కదా. మా అభిషేకం మనకు అన్ని విషయాలు నేర్పిస్తుంది. సో మనం వాక్యం చదువుతుంటే మనకి ప్రత్యక్షత వస్తుంది. అందుకే పౌలు అంటాడు, ఇప్పటి వరకు అయితే మీరు ఈ పాటికి ఏముండాలి, మీ అందరూ బోధకులుగా యాక్చువల్లీ ప్రీచ్ చేసేవారిగా మారాలి. మన చర్చ్లో చెప్పాలంటే నిజంగా అందరికీ ఆ సామర్థ్యత ఉంది. అందరూ చాలా మరి నేను అనుకుంటా, ఎప్పుడు అనుకుంటా మన చర్చ్ గురించి చాలామంది మరి నాకన్నా చక్కగా వాక్యం చెప్పగలరు అని అనుకుంటా. ఎందుకంటే నిజంగా అది ఉంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాం? ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్ అంట. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు. 20వ వచనం నుంచి చదువుమా. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని గోరుచున్నావా? మన పితరుడు ఇక్కడ ఏంటంటే వ్యర్థుడా, ఇంగ్లీష్లో అయితే ఫూలిష్ అని ఉంటుంది, వ్యర్థుడా అని ఉంటుంది, యూ ఫూలిష్ పర్సన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. వ్యర్థుడా అని తెలుగులో ఏంటి? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని గోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం అంట ఏంటి? నిష్ఫలమైందంట. యేసుప్రభు ఏదైనా చెప్తే దానికి క్రియలు జోడించాడు. ఎప్పుడు కూడా యేసుప్రభు ఉట్టి మాటలు చెప్పలేదు కదా, ఆయన ఏం చేశాడు? క్రియలు జోడించాడు. చదువు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇప్పుడు చూడండి, ఎప్పుడు నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటున్నాడు. ఎప్పుడైతే తన కుమారుని, తనకు విశ్వాసం ఉంది కదా, విశ్వాసం ఉంది అబ్రహాముకి. ఆ విశ్వాసం ఏమైందంట? పరీక్షింపబడింది. హల్లెలూయా. ఆ విశ్వాసం పరీక్షింపబడింది. మనము ఎంత ఒక సబ్జెక్టులో మనకి ఎంత ప్రావీణ్యత ఉందని ఎప్పుడు తెలుస్తుంది? మనం ఎప్పుడైతే టెస్ట్ రాస్తామో, ఎగ్జామ్ రాస్తామో, దాని రిజల్ట్ బట్టి ఏం తెలుస్తుంది మనకి? మనము నిజంగా మనకు ఆ సబ్జెక్ట్లో ప్రావీణ్యత ఉందా లేదా అని తెలుస్తుంది. ప్రతి ఒక్కరు క్లాస్లో ఉన్న అందరూ క్లాస్ అటెండ్ అవుతారు. ఇప్పుడు టీచర్ చెప్తూ ఉంటే చాలామంది తలూపుతారు, చాలా ఇంట్రెస్టింగ్గా విన్నట్టు ఊపుతారు. కానీ దాంట్లో ఎంతమందికి నిజంగా వింటున్నారో తలకెక్కుతుందో తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది ఎవరు ఎట్లా ఉన్నారనేది? ఎప్పుడు తెలుస్తుంది? టీచర్కి టెస్ట్ పెట్టినప్పుడు కదా. ఇక్కడ విశ్వాసము యొక్క పరీక్ష ఉంది. దేవుడికి ఇష్టమైన విషయం ఏంటంటే పరీక్షిస్తాడు ఆయన ఇజ్రాయేలీతో ఏమంటాడు? మీ హృదయంలో ఏముందో మీరు తెలుసుకున్నా మీకేంటంట? అరణ్యం మీరు తీసుకెళ్ళి శోధించాలంట. మరి ఒకవేళ మనము యోసేపు గురించి చూసినప్పుడు యోసేపు కూడా ఏంటంట? ఆయనను బంధకాల్లో పెట్టి ఆయన మరి దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ని, దేవుని వాక్యం ఆయనని శోధించనని ఉంటుంది. హల్లెలూయా. సో పరీక్షిస్తాడు దేవుడు. నిజమా? కొన్నిసార్లు దేవుడికి తెలియదని, కొన్నిసార్లు మనకి తెలియాలని అది క్లియర్గా ఉంటుంది. మీ హృదయంలో ఏముందో మీరు తెలుసుకోవాలని దేవుడు ఏం చేస్తాడంట? ఆ పరీక్షను మనకు ఎలా చేస్తాడు. ఇక్కడ చూస్తే వ్యర్థుడా అంటున్నాడు దేవుడు. ఎవరు? క్రియలేని చదుమా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొన గోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం అంట నిష్ఫలమైనదని నీవు తెలుసుకొన గోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేవుడు ఎప్పుడు ఆపాడు అబ్రహాముని తన కుమారుని బలి ఇవ్వడానికి? ఆయన 3 రోజులు ప్రయాణమైనప్పుడు ఆపేయచ్చు. ఓకే నాకు తెలిసిపోయింది, నీకు విశ్వాసం ఉందని అనలేదు. తర్వాత
ఆ, ప్రయాణం చేసి వచ్చాక ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ సపరేషన్ జరిగింది. తన పని వారిని అందరిని ఒక చోట వదిలేసి అబ్రహాము తన కుమారుడే ఎక్కడికి వెళ్ళారు? ఆ మొరియా కొండ పైనకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది? మళ్ళీ అక్కడ అక్కడ బలిపీఠాన్ని సిద్ధం చేసి ఏం చేస్తాడు? తన కుమారుణ్ణి దానిపైన మరి పెట్టి, ఆయన ఎప్పుడు దేవుడు స్వరం ఆయనకు వినపడింది ఎప్పుడైతే ఆయన కత్తేస్తాడు లాస్ట్ మినిట్లో. కానీ అబ్రహాము ఏమన్నా భయపడినట్టు కానీ ఏమన్నా డౌట్ ఉన్నట్టు కానీ మనకు కనపడుతుందా? లేదు. గాడ్ ఈజ్ ఎ గాడ్. సమ్ టైమ్స్ హీ డస్ మిరకల్స్ ఇన్ ద 11th hour, అంటే లాస్ట్ మినిట్లో. లాజర్ చనిపోయాడని ఎప్పుడు తెలిసింది? లాజర్కి బాగాలేదని తెలుసా తెలీదా? యేసుప్రభుకి తెలిసింది. లాజర్ చనిపోయిన విషయం కూడా తెలిసింది. అయినా ఇంకా ఆలస్యం చేసి 4వ రోజు అక్కడికి వస్తాడు. తన సహోదరులు ఏం చెప్తారు? నువ్వు గనక ఒకవేళ ముందు వచ్చి ఉంటే మరి మా సహోదరుడు బ్రతికేవాడేమో. అక్కడ పునరుద్ధానం గురించి యేసుప్రభు చెప్పడము మనం చూస్తాం. విల్సన్ బ్రదర్ కూడా చెప్పారు కదా లాస్ట్ వీక్స్లో. సో పునరుద్ధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చూస్తాం. యేసుప్రభు అంటాడు, పునరుద్ధానం జీవం నేనే. అబ్రహాం భయపడినప్పుడు, అబ్రహామా భయపడకు, నీ బహుమానము అత్యధికమవును, నీకు నేనే కేడమంటాడు. నేనే నీకు షీల్డ్, నేనున్నాను కదా నీకు. ఇక్కడ చూస్తే ఆయన క్రియేట్ చేసిన దాన్ని బట్టి అంట ఆయన మరి నీతిమంతుడని తీర్పు పొందలేదా? నీతిమంతుడని తీర్పు పొందాడంట. ఆపి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన బలి కరెక్ట్గా ఇవ్వబోయే సమయంలో, ఆయన చంపే సమయంలో ఏం చేస్తాడు? ఆపుతాడు దేవుడు. ఇప్పుడు నీకు నా పట్ల భయభక్తులున్నాయని నేను ఎరిగి ఉన్నానంట. అరే నొచ్చుకోవాలి కదా మరి అబ్రహాము. అరే నీకు తెలియదా దేవా, నేను నా సొంత దేశాన్ని వదిలేసి వచ్చాను, ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను వెంబడించాను, నీ వాగ్దానాలు నమ్మాను, ఏదేమైనా నేను నిన్ను వెంబడిస్తున్నాను, మరి నువ్వు ఇప్పుడు నీకు తెలిసిందా, నీకు ముందు తెలియదా అని అడిగాడా? లేదు. ఆయన విశ్వాసంకి ఆయన క్రియలు చూపించాడు. మనం విశ్వాసం అంటే మన క్రియలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. మనకు ఆయన పునరుద్ధాన శక్తి కావాలి. ఎవరికి వద్దన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుప్రభు పునరుద్ధాన శక్తి నాకు కావాలన్న అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు, ఉండరు. కానీ ఇక్కడ యేసుప్రభు నీకు పునరుద్ధాన శక్తి కావాలంటే ఒక యాక్టివ్ ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాడు, క్రియలతో కూడిన విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైనా ఆయనను వెంబడించాలని శిష్యులతో అంటున్నాడంట. మీరు నా శిష్యులుగా ఉండాలంటున్నారు కదా, అనుకుంటున్నారు కదా, మీరు నన్ను వెంబడించాలంటే ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకొని నడవాలని అంటున్నారు. ఒకసారి లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినం. ఇక్కడ ఇంకొక మాట లూకాలో చెప్పబడింది ఏంటి? ఎప్పుడెప్పుడు నడవాలంటే అప్పుడప్పుడు కాదు. మనకు ఒక్కొక్కసారి మనకి ఎప్పుడెప్పుడో ఒక్కొక్కసారి చాలా భక్తి వచ్చేసి ఎప్పుడో ఒకసారి మనము ప్రార్థన చేసి ఎప్పుడో ఒకసారి వాక్యాన్ని చదివినట్టు కాదు. కానీ ఏంటంట, ఎప్పుడు చేయాలంటే ఎప్పుడు సిలువనెత్తుకొని నడవాలి? ప్రతి దినము. ఇది అండర్లైన్ చేసుకోండి, ప్రతి దినము. అందుకే పౌలు స్టేట్మెంట్స్ కొన్ని యేసుప్రభు స్టేట్మెంట్స్తో కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఇక్కడ పౌలు ఏమంటాడు? ఐ డై డైలీ అంట, నేను ప్రతిదినము నేను మరణిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రతిదినము సిలువనెత్తుకొని నడవాలంటున్నాడు యేసుప్రభు. మనం యేసుప్రభుని చూస్తే ఆయన చెప్పింది చేశారు కదా. ఆయన ఇక్కడ ఏం చేశాడంట? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మరి ఏం వదిలిపెట్టాడు? ఆయన మహిమను, ఆయన సామర్థ్యతను, ఆయన శక్తిని, ఆయన ఉన్నది, ఆయన పేరుని అంతా వదిలిపెట్టి ఒక రిక్తునిగా చేసుకొని తాను ఈ లోకానికి వచ్చాడంట. మనకు తెలుసు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అందరికీ తెలుసు. దాసుని స్వరూపం దాల్చుకొని వచ్చాడంట, ఒక దాసుడిగా వచ్చాడంట. ఎవరైనా
ఆయన పేరు మన ప్రకటన గ్రంథంలో చదివితే ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయనకు పేరంట. హల్లెలూయా. ఆయన చూస్తే మరి భూమి ఆకాశంలో వణికే పరిస్థితి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంట, ఆయన దాసుని స్వభావమును ధరించుకొని వచ్చాడంట. ఆయన మరణంలో సహానుభవం కలవారిగా ఉండాలంటే ఆయన చెప్పినవి మనము చేయాలి. ఆయన మరణము, ఆయన ఏం చేశాడంట, యెషయా 50వ అధ్యాయము 7th verse 7వ వచనం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. ఈ స్టేట్మెంట్ వింటే నేను సిగ్గుపడలేదు అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడింది, నేను సిగ్గుపడలేదు కానీ నా ముఖమును చెకుముకి రాతి వలె నేను చేసుకున్నాను. అదే మాట మనం పౌలు చెప్తే వింటాం. యేసు ప్రభు గురించిన సువార్త గురించి నేను సిగ్గుపడవాడను కాదంటాడు కదా, రోమా 1:16 చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. యేసు ప్రభు యొక్క సువార్తను చూసి ఏమంటున్నాడు, నేను సిగ్గుపడు వాడను కాను. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు 50వ వచనంలో, 50వ అధ్యాయం 7వ వచనంలో, నేను సిగ్గుపడనని ఎరిగి, నేను సిగ్గు పడనని ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. సో ఇక్కడ ఆయన సిగ్గుపడకుండా ఏంటంటే తన ముఖమును చెకుముక్కి రాతి వల్లే ఆయన చేసుకున్నాడు. ఒక కోర్స్, ఒక స్మూత్ స్టోన్ లాగా కాదంట. ఓకే, ఫ్లింట్ అంటే అది చాలా రఫ్గా ఉండేది, దానిలాగా చేసుకున్నాడంట. దాని తర్వాత మనం వివరణ చూస్తారు, ఆయన గడ్డాన్ని పెరికి వేస్తారు, ఆయన పైన ఉమ్మి వేస్తారు, ఇవన్నీ ఉంటుంది. అవన్నీ చేసుకోవడం ఆయన చేయడానికి ఆయన సిగ్గుపడలేదంట. హల్లెలూయా. ఆయన ఏంటంట, సిగ్గుపడలేదు. ఆయన మరణంలో మనం సహానుభవం, మరణం అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మీ సిలువను ప్రతిదినం మనం ఎత్తుకొని నడవాలంట. లూకాసు వార్త 9వ అధ్యాయము 23 నుంచి చదువుదాము. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఓకే, ఇక్కడ చూస్తే మనము ఏముంది, ఇక్కడ ఒకడు లోకమంతా సంపాదించుకొని మరి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేం లాభం అని మనము మత్తయిలో చూస్తాము, మార్కు సువార్తలో చూస్తాము, లూకాలో, 3 సువార్తల్లో ఈ మాట రాయబడి ఉంది. అంటే ఎంత ప్రాముఖ్యమైన మాట. తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నడవాలని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు మోయవలసిన సిలువ వేరే వేరే ఉండొచ్చు. అంటే వారు చనిపోవలసిన విషయాలు, నేను ఒక విషయానికి చనిపోవాలి, మీరు ఇంకొక విషయానికి చనిపోవాలి. కొంతమందికి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి నిద్ర అంటే చాలా ఇష్టం ఉండొచ్చు. చెప్తున్నా, అందరికి ఒకటే రకమైన ఇది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అందరికి ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఇస్తారా? ఇవ్వరు. ఇప్పుడు సపోజ్ విట్టలో నాకు జ్వరం వచ్చిందని చెప్పి నేను అందరికీ జ్వరం టాబ్లెట్ ఇస్తానా? ఇవ్వను కదా. ఎవరికి ఏది ఉందో ప్రత్యేకంగా, అందుకే డాక్టర్ ఏమంటాడు, నిజమైన కరెక్ట్ డాక్టర్ అయితే ఫస్ట్ నాకు బాగాలేదు, మీరు ఫోన్ చేసి అడిగారు అనుకోండి, నాకు బాగాలేదు ఏమన్నా టాబ్లెట్ ఇవ్వండి అంటే ఫస్ట్ మీరు రండి, మీకు ఏంటి ప్రాబ్లమో తెలుసుకున్నాక దానికి తగిన మెడిసిన్ ఇస్తారు. మనకు వేరే వేరే సిలువలు ఉండొచ్చు. మనం అందుకే మీ సిలువను ప్రతిదినము ఏంటంటే ఏం చేయాలంట, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని, అంటే ఎవరికి ఉన్న సిలువ వారు ఎత్తుకొని నడవాలి. కొంతమందికి ఆఫీస్లో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి ఇంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి చదవడంలో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి ఇంకా వేరే విషయాల్లో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి మాట్లాడడం ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమంది చాలా ధారాళంగా మాట్లాడతారు. చెప్తున్నా, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మీకు ఏదైతే యేసు ప్రభుకు ఆయన సిగ్గుపడలేదంట. అందుకే ఇక్కడ మనం చూస్తే మరి సువార్తని బట్టి నేను సిగ్గుపడవాడను కాదని పౌలు కూడా చెప్పడం మనం వింటున్నాం.
సిగ్గుపడలేదంట. మన దేవుడు నువ్వు గనక నన్ను మనుషుల ఎదుట నువ్వు అంగీకరించకపోతే నేను నిన్ను పరలోకపు తండ్రి ఎదుట నేను నిన్ను అంగీకరించను అంటాడు. మనుషుల ఎదుట అంగీకరించడం అంటే ఏంటి? మనము క్రైస్తవులని చెప్పుకుంటూ తెలవడం కాదు కదా. మనుషుల ఎదుట అంగీకరించడం అంటే నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం అని కాదు. మనుషుల ఎదుట అంగీకరించడం అంటే ఆయన యొక్క విధానాలని, ఆయన యొక్క కమాండ్మెంట్స్ని, ఆయన యొక్క నియమాలని మనుషుల ఎదుట అంగీకరించడం. నేను ఇది చెయ్యను, నేను ఇలా ఉండను, ఎందుకు అంటే ఆమె క్రిస్టియన్ అని తెలుసుకోలో, నువ్వు క్రిస్టియన్ కదా అందుకే నువ్వు చేయవేమో అలా అని అంటున్నారా? లేకపోతే మనం అసలు క్రైస్తవులని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నామా? ప్రతిదినం మన సిలువనెత్తుకొని నడవాలంట. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువ ఉండొచ్చు. మనము మరి అది చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఆయన మరణంలో ఆ సహానుభవం, ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వారుగా మనం ఉండడానికి, మనం ఆయన మరణంలో ఐక్యపరచబడితే అప్పుడు ఆయన పునరుద్ధానంలో ఐక్యపరచబడతాం. పౌలు ద్వారా చాలా విశేషమైన అద్భుతాలు జరిగాయని అపోస్తల కార్యంలో ఉంటుంది. ఎందుకు? మనము గలతీ 2:20 చదువుమా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంట. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇక్కడ పౌలు వాడడం మనం క్లియర్గా చూస్తున్నాం. ప్రతిదినం మీ సిలువనెత్తుకొని మీరు నడవండి అని యేసు ప్రభు చెప్తా ఉంటే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నానంటాడు. ఆ అనుభవం మనకుందా? డూ వీ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? మనం ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకుంటున్నాం. మనకి సాల్వేషన్ అంటే రక్షణ అనేది ఉచితంగా ఇవ్వబడింది, కానీ అభిషేకానికి ఒక వెల చెల్లించాలంట. హల్లెలూయా. అభిషేకానికి ఒక వెల చెల్లించాలంట. మనం ఎంత ఆయన స్వారూప్యంలో మార్చబడుతూ ఉంటే అంత మనలో దేవుని యొక్క శక్తి మరి కనపడుతూ ఉంటుంది. చాలాసార్లు మనం ఎందుకు నాలాగా 10 రోజులు వెయిట్ చేసి ఎందుకు వాటర్ రావట్లే అని అనుకొని అక్కడ విరిగిపోయిన ఆ కనెక్షన్ గురించి ఆలోచించకుండా ఉంటే, ఒకవేళ మన ఆత్మీయ జీవితం అలా ఉంటే మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి ప్రాబ్లం అని మనని మనం పరీక్షించుకోవాలి. మనం ఎంతమందిని పరీక్షించుకుంటాం ఆ విధంగా? లేకపోతే మనం ఇతరులను పరీక్షించడంలో బిజీ ఉన్నామా? లేకపోతే ఇతరులను జడ్జ్ చేయడంలో బిజీ ఉన్నామా? మనం ఏంటి మన ప్రాబ్లం? మనం కుమ్మరి వాణి గురించి విన్నాం కదా. కుండ చేస్తున్నప్పుడు ఆయన చేతిలో ఆ కుండ విడిపోతే ఏమవుతుందంట? యెర్మయా మనందరికీ తెలుసు. యెర్మయా 18వ అధ్యాయం చదివాం కదా. ఏమవుతుందంట? విడిపోతే మరలా ఆయన ఏం చేస్తాడంట? మరలా చేస్తాడు. చేయడానికి ఆయన కోపిక ఉంది, కానీ కొన్నిసార్లు మనకి ఆ కుండగా మార్చబడ్డానికి ఓపిక ఉండదు. ఆ కుండగా మార్చబడ్డానికి మనం సిద్ధంగా ఉండం. ఇంకా చాలా అంటాం మనం. అయ్యో నీ పట్ల నాకు మంచి ప్రణాళికలు ఉన్నాయి, నా కుమారుడా నా కుమార్తె నీ పట్ల నేను మంచి ప్రణాళికలు కలిగి ఉన్నా, అవి నీకు హాని కలిగించేవి కాదు, మేలు కొరకే నేను నీ కోసము మంచి ప్రణాళికలు కలిగి ఉన్నా అంట. కానీ ఆ ప్రణాళికలు నెరవేరాలంటే ఆ కుండగా నువ్వు మారాలి అంట. నువ్వు మంచిగా కాకపోతే ఏం చేస్తాను? నేను మళ్ళా ఫస్ట్ నుంచి అని చేస్తాను. వద్దులే ఈ ఇరిగిపోయిన జీవితం నాకు ఇష్టము, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించాలా అంట. కాదు, దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఆ ఘనతకైన పాత్రగా నేను చేస్తా అంటాడు దేవుడు. ఆ ఘనతకైనా చేసే పాత్రగా, కలిగించే పాత్రగా నిన్ను చేస్తాను. ఎందుకు నిన్ను సృష్టించాను? నన్ను మహిమపరచడానికి. ఈ మట్టిగడ్డమైన నీలో నేను నా మహిమను కనపరచాలనుకుంటున్నాను. అందుకే నేను నిన్ను సృష్టించాను. సో నీ యొక్క ఉద్దేశము, నేను నిన్ను ఎందుకు సృష్టించాను, ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి నువ్వు ఏం చేయాల్సి వస్తుంది? కొన్నిసార్లు
విరగ్గొట్టబడడానికి ఇష్టపడాలి, నలగొట్టబడడానికి ఇష్టపడాలి. అదే మరి సిలువనెత్తుకొని నడవడం. కొన్నిసార్లు కొన్ని ప్రివిలేజెస్ విడిచిపెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొన్ని థింగ్స్ మనము ఈ లోకంలో ఉన్నట్టు మనం చేయలేము. కానీ ఏమవుతుంది, అవి విడిచిపెట్టడం వల్ల ఆయన శ్రమను అవమానం నిందను సహించాడంట. ఎందుకంట ఆయన కోసం ఏర్పరచబడ్డ ఆ మహిమ కోసం, ఆ యొక్క మరలా తండ్రి దగ్గరికి సమకూర్చబడి ఆయన మరి మనము ఆయనతో పాటు ఆయన ఆనందంలో ప్రవేశించాలని చెప్పి ఆయన ఏం చేశాడు, సిలువను అవమాన నిందన భరించాడు. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే మీరేం చేయాలా, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ప్రతిదినము మీ సిలువనెత్తుకొని మీరు నడవాలి. ఎందుకంట తన ప్రాణమును కొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొనును. తన ప్రాణమును కాపాడుకోవాలనుకున్నవాడు దాన్ని ఏం చేస్తున్నాడంట, పోగొట్టుకుంటాడంట. కానీ నా నిమిత్తం దాన్ని పోగొట్టుకున్నవాడు రక్షించుకుంటాడు. ఇక్కడ చూస్తే మనం ఆ విత్తనం స్టోరీ విన్నాం కదా. విత్తనం ఏం చేసింది, ఆ యొక్క వ్యవసాయకుడి చేతిలో అది లొంగిపోయింది. లొంగిపోయి ఏం చేసింది, భూమిలో పాత పెట్టబడడానికి ఇష్టపడింది. ఆ పాతి పెట్టబడ్డప్పుడు ఏమైంది, అది చీకట్లో ఉంది, దూరంగా ఉంది, వారాలు గడిచిపోతున్నాయి, కొంచెం సమయం పట్టింది. నేను చెప్పాను కదా ఒకసారి నాకు కళ వచ్చిందని, విత్తనం నాటి నేను ఏం చేస్తున్నా అంట, ఊరికే తవ్వి చూస్తున్నానంట, వస్తుందా, ఎందుకు రావట్లేదు. దేవుడు అన్నాడు నాతో ఆ కళలో, నువ్వు ఆ విత్తనాన్ని ఊరికే తవ్వి చూస్తే అది ఎట్లా ఎదుగుతుంది, సమయం ఇవ్వు అన్నాడు. హల్లెలూయా. దానికి సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చినప్పుడు ఏమైందంట, అది దాని పాత స్వభావము, ఆ విత్తనంకున్న స్వభావం అది చచ్చిపోయి ఏంటంటే దాంట్లోంచి మొలకొచ్చిందంట. హల్లెలూయా. తన ప్రాణాన్ని, ఒకవేళ ఆ విత్తనం అనుకున్నాను, అమ్మో నేను వెళ్ళను, నేను విత్తనంగానే ఉంటానంటే అది ఎప్పుడు కూడా ఫలించేది కాదు. ఆ ఒక్క విత్తనం నాటబడి అది ఫలించినప్పుడు దాంట్లోంచి ఎన్నో లెక్కలేనన్ని ఫలాలు వచ్చి ఉంటాయి. లెక్కలేనన్ని పక్షులకు అది మరి నివాసంగా మారుంటుంది. ఎంతోమంది చూసి దాని నీడలో మరి వారేమంటారు, అలసట తీర్చుకునే అవకాశం అది కల్పించుకుంది. అదే దేవుడు మనతో అంటున్నాడు. మనము ప్రతిదినం ఆ సిలువనెత్తుకొని నడుస్తున్నప్పుడు మనకు తెలియదు మనం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము. మీకు ఒక విషయం చెప్పాలా, నేను యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు నేను మా చెల్లికి ఎప్పుడు సువార్త ప్రకటించలేదు. మా చెల్లి ఉంది కదా, ఎప్పుడు కూడా సువార్త ప్రకటించలేదు. అది నాకు మా ఇంట్లో శ్రమ పెట్టినప్పుడు సడన్గా అది దేవుని కోసం నిలబడింది మా చెల్లి. నేను షాక్ అయ్యాను. ఎట్లా, మనకు తెలియదు. అవమానం, నిందలు మనము అది పడుతున్నప్పుడు ఎవరిలోనో విశ్వాసం పెరుగుతుంది. అది మనము దానియేలు విషయంలో కూడా చూస్తాం. దానియేలు ఒక్కడు నిలబడ్డాడు, కానీ తర్వాత ఎంతమంది ఉన్నారు అక్కడ, షద్రక్, మేషక్, అబేద్నెగో, 4 ఉన్నారు అక్కడ. ఒక్కరు నిలబడితే తనతో పాటు ఇంకా 3 జాయిన్ అయ్యారు. వారి విశ్వాస పరీక్షింపబడ్డప్పుడు వాళ్ళు ఏంటి, అగ్నిగుండంలో వేయబడ్డా, ఓ రాజా మేము మీకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఒకవేళ దేవుడి చిత్తం ఇదే, మేము ఆ మంటల్లో కాలి చనిపోవాలంటే చనిపోతామన్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడు, 4వ వ్యక్తిగా ఆ అగ్నిగుండంలో ప్రత్యక్షమై వాళ్ళ బట్టలకు కానీ వాళ్ళ వెంట్రుకు కానీ ఏంటంట, అగ్ని వాసన కూడా పట్టలేదండి. పాజిబులా, ఏదైనా మంటలో కాలితే వాసన ఉంటుందా, ఉండదా, ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ అగ్నిలోంచి కూడా వాడిని తప్పించాడు. మనకు తెలియదు, ఒక్కళ్ళు నిలబడితే మనము ఆ సిలువనెత్తుకొని నడిస్తే, దానియేలు ఏం చేస్తాడు, దానికి మంచి రాజభోజనాన్ని ఆయన తృణీకరించాడు. వద్దు, నాకు ఇది దేవునికి అంగీకారం కాదు. తనని తాను ప్రత్యేకపరుచుకున్నాడంట, తాను సపరేట్ చేసుకున్నాడంట. నాకొద్దు ఈ కింగ్స్ పోర్షన్, మంచిదే ఇదంతా, కానీ నాకొద్దు, నన్ను ప్రత్యేకపరుచుకుంటాను. మన తర్వాత వచనాల్లో చూస్తే మొదటి అధ్యాయంలో ఏముంటుంది, దానియేలుకి తన స్నేహితుడికి ఏంటి, ఆ కల్దీల కన్నా అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా.
ఈ యొక్క సిలువను మనం ప్రతిదినము సిలువను ఎత్తుకొని నడవడం అనేది ఇది మన మంచి కోసమే. యాక్చువల్లీ ఇది మనం చాలాసార్లు ఇజ్రాయేలీలాగా చేస్తాం. ఐగుప్తులో మాకు అవి ఉండేవి. ఐగుప్తు బానిసత్వంలో వారు మొరపెట్టిన విషయం మర్చిపోయారు కదా. వాళ్ళు బానిస శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఏం చేశారు? వారు మొరపెట్టారంట. వారి మొరలు ఎక్కడ చేరాయంట? దేవునికి సన్నిధికి చేరి ఏంటంటే ఒక డెలివరర్ని, ఒక విమోచించడానికి వారిని, ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏర్పాటు చేసిన మనిషి తీసుకొని వస్తుంటే మధ్యదారులు ఏమంటున్నారు? అక్కడే బాగుంది, ఐగుప్తే బాగుండదు. మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా? కాదు. దేవుడు ఏదైనా స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా ముగిస్తాడు. వాళ్ళు ఓడలో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు పడుకొని ఉన్నారంట. అమర దగ్గర అని ఉంటుంది, అది లోవెస్ట్ పార్ట్ అంట. ఒక షిప్లో, ఒక బోట్లో చాలా కిందికి ఉండే పార్ట్ అంట అది. అక్కడ నిద్రపోతూ ఉంటే ఏమైందంటే అప్పుడు గాలి తుఫాన్ వచ్చిందంట. అక్కడున్న శిష్యులు భయపడిపోయి ఆయన్ని లేపారంట. దాని ముందు ఏం చెప్పాడు? మనం అద్దరికి వెళ్దామన్నాడు కదా, అటువైపు వెళ్దామన్నాడు యేసు ప్రభు. చెప్పాడు, అటువైపు వెళ్తున్నామని చెప్పాడు. ఆయన పడుకున్నాడు. కొంతసేపు సైలెంట్గా ఉన్నాడు ఆయన. గాలి తుఫాన్ వచ్చింది. ఏం చేశారు? మేము నశించిపోతుంటే నీకు చింత లేదా? నువ్వు లేచి మరి ఏమైనా చెయ్యాలంటే ఆయన ఏమన్నాడు వాళ్ళని చూసి? అరే నన్ను ఇంకా కొంచెం ముందు లేపాల్సిందే అన్నారా? లేదు. అల్ప విశ్వాసులారా అన్నాడు. ఇక్కడ కూడా మనం ఇందాక చూస్తే వ్యర్థుడా అని ఉంది. ఓ ఫూలిష్ వన్, క్రియలేని విశ్వాసము మృతం. నీకు విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసం ఏం చేయాలి? చూపించాలి. ఇక్కడ చూస్తే వాళ్ళు నమ్మలేదు. యేసుప్రభు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే మనం సాధారణమైన ప్రకృతి సంబంధమైన మనుషునికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావంట. ఒకసారి చూద్దామా? 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇక్కడ ఏంటి? ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుడి సంగతులు అర్థం కావు. యేసు ప్రభుతో వారు ఉన్నారు, కానీ లోక ఏమంటారు, మర్యాద చొప్పున ఆలోచిస్తున్నారు. ఏమంటారు, పద్ధతుల ప్రకారం ఆలోచిస్తున్నారు. కాబట్టి దేవుడి విషయాలు వాళ్ళకి అర్థం కాదు. నేను రాజుని, రాజ్యం గురించి చెప్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఇక్కడ ఆయన తీసుకెళ్ళి రాజు చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఈయన దగ్గర ఉంటే ఫ్రీ ఫుడ్ వస్తుంది, మనం కష్టపడే పనే లేదు. ఇట్లాంటి రాజు మనకు ఉంటే ఇంకా మనకు చింతే ఉండదు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఆయన అక్కడి నుంచి పారిపోయాడంట. యేసుప్రభు ఏంటి? అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ వాళ్ళకి దొరకలేదు. యేసుప్రభు ఒక పిలుపునిస్తారు, దప్పిగొని వారులారా నా యొద్దకు రండి. ఏం చేస్తాడు ఆయన? దప్పిగొని వారు ఆయన దగ్గర జీవజలం ఉంది, ఆ జలాన్ని ఇస్తా అన్నాడు. అది తాగిన వాళ్ళకి మరి ఎప్పుడు కూడా మరి వాళ్ళు దప్పికొనరంట. కానీ యేసుప్రభు ఏం చేస్తారు? అక్కడ శిలువ పైన తండ్రి యొక్క
మీలో ఎవరైనా లీడర్గా ఉండాలంటే మీరు సర్వెంట్గా ఉండమంటారు. హల్లెలూయా. లీడర్గా ఉండాలనుకున్న వాళ్ళు సర్వెంట్గా ఉండాలి. లీడర్గా ఉండాలనుకుంటే లోకపరంగా ఏంటి, 10 మంది బాడీ గార్డ్స్ ఉంటారు, కార్లలో వస్తారు. ఇది యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒక సాధారణమైన వ్యక్తిగా వెళ్ళాడు. మనం చూసి మనకు ఒక మాదిరిగా ఆయన ఉంచేలాడు ఆయన లైఫ్ని. ఆ మాదిరిని మనము ఫాలో అవ్వాలి. సో ఆయన ఇక్కడ ఏమంటారు, ప్రతిదినము మీ సిలువను ఎత్తుకొని మీరు నడవాలంటారు. ఆయన మరణంలో మనము ఆ సహానుభావము కలవారిగా మనం ఉన్నామా? మనం విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం ఆయన మరణంతో ఐక్యపరచబడాలంటే కొన్ని విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అవి విడిచిపెట్టడానికి మనము సిద్ధంగా ఉంటున్నామా? లేకపోతే మనము మన లైఫ్ని మన చేతిలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నాము? రోమా 6వ అధ్యాయం మనం కనుక నిజంగా చాలా మనం ఇంట్రెస్ట్ చదివితే చాలా విషయాలు మనం చూడొచ్చు దాంట్లో. చివరిగా ఒక వచనము చదివి తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ఆ, 11-12 చదవమా. 6వ అధ్యాయం 11-12. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇక్కడ ఏమంటున్నాడు? అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. పాపము విషయమై మృతులుగాను. ఒక చచ్చిన వాళ్ళని పైన వేడి నీళ్ళు పోయి చల్లనీళ్ళు పోయి వాళ్ళని తన్ను వాళ్ళని గుద్దు లేచి వాళ్ళని తిడతారా? తిడతారు. అయితే పాపం విషయమై మనం అలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం విషయమై మీరు మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అంటున్నాడు. అంటే దేవుని విషయాలకి మనం స్పందించాలి. మరి పాపం సంబంధించిన విషయాలకు మనం మృతులుగా ఉండాలి. త్వరగా కొన్ని విషయాలు నేను చెప్తాను. విడిచిపెట్టాల్సినవి అంటే మనం ఏ విషయాలకి చనిపోయిగా ఉండాలి, ఏ విషయాలకి మనం ధరించుకోవాలంటే మనం జీవించిన వారిగా ఉండాలనేది చెప్తాం. కోపము, మరి ఆగ్రహం అంటే యాంగర్ అండ్ రాత్, మరి క్రూరత్వం, ఇట్లాంటి విషయాలకు మనం ఏంటి, చనిపోయిన వారిగా ఉండాలి. తర్వాత మరి అబద్ధాలు, ఫిల్దీ లాంగ్వేజ్, స్లాండర్, వీటన్నిటికీ ఏంటంటే మనము చనిపోయిన వారుగా ఉండాలి. తర్వాత వ్యభిచారము, లోభత్వము, వీటికి ఏంటి, మనము చనిపోయిన వారుగా ఉంటాయి. ఇది కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం కనుక చదివితే దాంట్లో మనం చూస్తాం. 5వ వచనం నుంచి మరి 14వ వచనం వరకు మనం చదివితే కనుక. సో తర్వాత మరి పగ, క్షమించకపోవడం, వీటికి మనము చచ్చిన వారిగా ఉండాలి. అంటే ఇవి మనము విడిచిపెట్టాలి. ఆయన మరణంలో సహానుభవం గల వారిగా మనం ఉండాలంటే కొన్ని విడిచిపెట్టాలి. మన బ్యాప్టిజంకి అదే కదా గుర్తు. మన బ్యాప్టిజం అంటే మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి మనం తిరిగి లేచినప్పుడు క్రీస్తు కోసం జీవిస్తాను అంటే మనం ఏమనుకోకుండా మన పాపం విషయమై చనిపోయి మరి నీతి విషయమై యేసుక్రీస్తునందు నేను జీవిస్తాను అని ఒప్పుకొని మనం తిరిగి ఆ నీళ్ళలోంచి లేస్తున్నాం. మనం ఏం చేయాలి? మనము పగ, క్షమించడం అనేది మనం విడిచిపెట్టాలి. కక్షలు మనలో కనపడదు, మన డిక్షనరీలో ఉండవు అన్నమాట. ఇవన్నీ చాలామంది అంటారు కదా, ఇది నా డిక్షనరీలో లేదంటారు కదా, ఈ మాట అంటారు. సో ఈ డిక్షనరీలో తీయాల్సినవి ఇవి ఏంటి? కోపము, ఆగ్రహము, క్రూరత్వము, మళ్ళీ ఏంటి, స్లాండర్, అపవిత్రత, అపవిత్రమైన మాటలు మన నోటి నుంచి రాకుండా, అబద్ధాలు, మోసము, ఇవి మన డిక్షనరీలో ఉండకూడదు అనమాట. వ్యభిచారము, లోభత్వము, పగ, క్షమించకపోవడము, మళ్ళీ మనము మన కోరికలు, నా అనేది ఇది మనము విడిచిపెట్టాలి. తర్వాత ద్వేషము, విభజన,
వీటిని విడిచిపెట్టాలి. ధరించుకోవాల్సినవి దీని గురించి మనము నెక్స్ట్ టైం మళ్ళీ పంచుకున్నప్పుడు నేను చెప్తాను. దీని గురించి మనం ధ్యానిద్దాము. మనం ధరించుకోవాల్సిన కోపము, ఆగ్రహానికి బదులుగా ఏముండాలి మనకి? మనం అది విడిచిపెట్టి మనము హత్తుకోవాల్సినవి కనికరము, దయ. ఏంటి? కనికరము, దయ, వినయము, సాత్వికం. ఏంటి? దేని మనం అపవిత్రమైన మాటలు, మరి స్లాండర్, ఇవన్నిటికీ బదులుగా అంటే వినయము, సౌమ్యమును మనము కైండ్నెస్, టెండర్నెస్ కలిగి ఉండాలంట. అబద్ధాలు, మోసానికి బదులుగా సత్యము, మనము మరి మోసపరచడంని విడిచిపెట్టాలి. అబద్ధాలకి, మోసానికి బదులుగా మనం సత్యాన్ని, వినయాన్ని, నిజాయితీని మనము అంటే నీతిని మనము ఎంచుకోవాలి. తర్వాత వ్యభిచారము, లోభత్వం బదులుగా పవిత్రత, మనం ఇంకా సెల్ఫ్ కంట్రోల్ అనేది మనము ప్రాక్టీస్ చేయాలి. తర్వాత పగ, క్షమించకపోవడం, మనము వాటిని విడిచిపెట్టి ఓర్పుని, క్షమించడం, క్షమాపణ అనేది నేర్చుకోవాలి. తర్వాత ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3:31 చదువుమా. 3:31 లేదక్క. సారీ, అయితే ఏదో మరి ఓర్పు 1 minute 3:14 అను. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. 11 చదువు ఒకసారి. పేషెన్స్ అండ్ ఫర్గివ్నెస్ గురించి ఉంటుంది. ఏ వచనంలో చదువు? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 12వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకటి, మనము పరలోక ప్రార్థనలో మనము ప్రభువు నేర్పించిన ప్రార్థన మనం ఏం చేస్తాము? అందరికి తెలుసు కదా, పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమిపైన నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని. తర్వాత మా అపరాధములు, ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12 మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మనం ఎందుకు ఒకరిని క్షమించాలంట? ఎందుకంటే యేసుప్రభు మనల్ని కూడా క్షమించాలంట. ఎన్నిసార్లు క్షమించాలి అంటే, కొన్నిసార్లు మనం 10 సార్లు కావచ్చు, 100 సార్లు కావచ్చు, 1000 సార్లు కావచ్చు, లెక్కలేని సార్లు కావచ్చు, క్షమించాలి. అది దేవుని యొక్క మరి కండిషనల్ బ్లెస్సింగ్. ఏంటంటే కొన్ని కండిషన్స్తో ఉన్న బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాయి కదా. దాంట్లో ఏమంటారు? మీ అపరాధాలు క్షమించబడాలంటే మీరు మీకు వ్యతిరేకంగా అపరాధం చేసిన వారిని క్షమించాలని. అది 12-13 వర్సెస్లో ఉంటుంది. తర్వాత ఏంటంట మరి కొలస్సీ 3:14 చదువు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు ఒక సైన్గా ఉన్న దాన్ని ఏంటంటే ప్రేమను ధరించుకోవాలంట. హల్లెలూయా. అల్టిమేట్గా యేసుప్రభువుని చూసిన మనకేమి తెలుస్తుంది? ప్రేమ. అవునా కాదా? అది అన్యులు కూడా గుర్తిస్తారు. నేనైతే అన్యులుగా ఉన్నప్పుడు ఈయన చాలా ప్రేమ గల వ్యక్తి అని అనుకునేదాన్ని ఎప్పుడు కూడా. ప్రేమ అంటే నాకు యేసుప్రభు గుర్తొచ్చేవాడు. ఇప్పుడు ఏమైనా టీవీలో ప్రోగ్రామ్స్ వస్తే చూసేదాన్ని. అంతే తెలుసు నాకు, యేసుప్రభు గురించి ఏం తెలియదు. అయ్యో ఈయన చాలా ప్రేమ, జాలి గల వ్యక్తి కదా ఈయన అనుకునేదాన్ని. ఎవరైనా చూస్తే గ్రహించగలిగేది ఏంటి? ఆయన ప్రేమ. గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమ ఉన్నాడు. ఇక్కడ చూస్తే మరి ఆ పరిపూర్ణతకి గుర్తైన ప్రేమను మనము కలిగి ఉండాలంట. హల్లెలూయా. సో మనం విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, మనం ధరించుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. మనం ఆ యొక్క ఆయన మరణంలో మనం ఆ సహానుభావం గలవారిగా ఏం చేయాలంట? రోమా 6:11-12 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను
దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏంటంట, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. సో పాపము అది ఏం చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మరి మంచి మొలకలు వేసిన దగ్గర ఏమొస్తుంటుంది, అప్పుడప్పుడు వీడ్స్ ఏమంటారు, అవి చెడ్డ మొక్కలు వస్తుంటాయి కదా, వాటిని ఏం చేస్తుంటారు, అది మొలవకుండా దానికి మందు పొలంలో వేస్తుంటారు, ఎరువులు వేస్తుంటారు, లేకపోతే ఇంకా దాన్ని వస్తుంటే దాన్ని పీకేస్తారు, దాన్ని ఆ మంచి ఇది పాడు కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంటారు. మనం ఏం చేయాలంటే ఇక్కడ కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనివ్వదు, దాన్ని పైకి రానివ్వకుండా మనం చూసుకోవాలి. ఇది ఎప్పటి వరకు చూడాలి, లైఫ్ టైం మనం ఉన్నంత కాలము అది ప్రయత్నిస్తూ ఉంటుంది, మనం దాన్ని ఓవర్కమ్ అవుతూ ఉండాలి. కొన్ని విషయాలు మనం మొత్తానికి జయించి దానికి అస్సలు రెస్పాండ్ అవ్వని విధంగా ఉంటాం, కొన్ని విషయాలు మనము తొందరగా లోబడిపోతూ ఉంటాం. ఈ విషయాలతో మనం ఎప్పటి వరకు పోరాడాలి అని యేసుప్రభు అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు రక్తము ఏమంటారు, రక్తము చిందించిన అంత పాపం విషయం దాంతో పోరాడలేదు. అంటే నిజంగా రక్తం వచ్చే అంత మనం అంటే ఆ విషయంలో మనం చనిపోయే వరకు, ఒక విషయం అయిపోయే వరకు, దాని అంతమయ్యే వరకు దాంతో మనం ఇంకా పోరాడలేదు. కాబట్టి అది ఏం చేస్తుంటుంది, మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. ఏదైనా చెట్టు చచ్చిపోవాలంటే దాన్ని ఏం చేయాలి, మంచి చెట్టు వరకు నరికేస్తే ఏమవుతుంది, మళ్ళీ అది వస్తుంది. పోవాలంటే ఏం చేస్తారు, వేర్ల నుంచి పీకేస్తారు. అందుకే ఆ గొడ్డలను ఎక్కడ వేయాలంట, వేర్ల పైన వేయాలి. హల్లెలూయా, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, పరిశుద్ధ గొప్ప దేవనైనా మరి రోమా పత్రిక 6వ అధ్యాయంలో ప్రభా ఎన్నో మర్మాలు మీరు చెప్పినారు ప్రభా. మేమందరము మీ పునరుద్ధరణ శక్తి పొందుకోవాలని ఆశపడుతున్నాము. అయితే యేసయ్య మరి ప్రభువా నన్ను మీ యొక్క సిలువనెత్తుకొని మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మీ సిలువనెత్తుకొని ప్రతిదినము మేము మా సిలువనెత్తుకొని మిమ్మల్ని వెంబడించాలని మీరు సెలవిచ్చినారు ప్రభువా. ఆ దాంట్లో ఉన్న మర్మాలను మేము తెలుసుకుంటకు సహాయం చేయండి. మేము ఏవి విడిచిపెట్టాలో ప్రభా, ఏ విషయాల్లో మరణించాలో ప్రభా, ఏ విషయాల కొరకు జీవించాలో ప్రభా మీరు మాతో తేటగా మరి మాట్లాడి ఉండగా, ఇంకా మాట్లాడుచూ ఉంటుండగా ప్రభా మరి మేము అది గ్రహించి ప్రభా మేము లోబడినట్లు, విత్తనం ఏ విధంగా అయితే ఆ వ్యవసాయకుని చేతిలో మరి లోబడిందో ప్రభా ఆ విధంగా మేము లోబడినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. మేము ఎన్నో విషయాలతో పోరాడుతున్నాం, మేము ప్రభా. అవును తను అవును ప్రభా, మరి ఇక్కడ అవును ప్రభా, ఈ దినమున మేము అడుగుచున్నాము అవును తను మేము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మాకు సహాయం చేయమని అడుగుతున్నాము. ఎస్ లార్డ్, పాపం మా పైన ఇక ప్రభుత్వం చేయకున్నట్లు ప్రభా. అవును తను ఈ దురాశలకు ప్రభా మేము లోబడినట్లు ప్రభా మీరు సహాయం చేయమని అడుగుతాం. దాన్ని ప్రభా అవును తను మరలా పైకి రాకుండా వేసేలాగా ప్రభా మీరు సహాయం చేయమని అవును యాక్టివ్ ఫెయిత్ మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అవును తను యాక్టివ్ ఫెయిత్లో మేము కొనసాగులాగిన సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకు సమర్పిస్తూ విన్న వాక్యం అలా ఫలించినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.